లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం చదువుతారు. వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి చాలా ఇక్కడ దేవుడిని మనుషుల కొన్ని విషయాల్లో ఎలా ప్రవర్తించారో కొన్ని మాటలు ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ ఏం మాట మనకు కనబడతా ఉందంటే వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయారు. వారు అంటే కొంతమంది జన సమూహము. వారు అంటే దేవుడితో పాటు యేసు ప్రభువులో తెలిసిన వారే. ఒక విధంగా చెప్పాలంటే వారు ఆయనను ఏం చేశారంట, ఈడ్చుకుని పోతా ఉన్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో అనేక సార్లు తమ కనులారా సూచించిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక రోజు వచ్చినప్పుడు ఆయన్ని పట్టుకొని ఈడ్చుకుని తీసుకెళ్తా ఉన్నారు. ఎలా తీసుకెళ్తా ఉన్నారు? ఈడ్చుకుని తీసుకెళ్తా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఒక రోజున వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని ఈడ్చుకుని ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన్ని శిక్షించకుండా ప్రతి ఒక్కరూ వెనక్కి వెళ్ళిపోయేలాగా చేసిన వ్యక్తి ఆయన. ఏ వ్యక్తి అయితే తన దగ్గరికి ఈడ్చుకొని తీసుకురాబడిన వారిని ప్రేమతో మార్పు చేసి ప్రేమతో ఒక నూతన జీవితాన్ని ఆయన తన దగ్గరికి ఈడ్చుకుని తీసుకురాబడిన స్త్రీని ఏ ఒక్కరూ ఒక దెబ్బ కూడా వేయకుండా కాపాడిన వ్యక్తి ఆయన. తన దగ్గరకు ఈడ్చుకుని తీసుకురాబడిన స్త్రీని ఒక నూతన వ్యక్తిగా మార్చిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని, అలాంటి దేవుడిని ఒక రోజు ఏం చేస్తున్నారు మనుషులు, ఆయన ప్రతి ఈడ్చుకుని తీసుకెళ్తా ఉన్నారు. సందర్భం చూద్దాం. 23వ అధ్యాయము మొదటి వచ్చిన చదువుదాం ఒకసారి. వారందరూ ఇక్కడ కూడా వారు అనే మాట కనపడతాం. ఈ రోజు వారు అనే మాట గురించి వారి గురించి చెప్పాలనుకుంటాం. వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి అక్కడ 2వ వచనం చివరి భాగాన్ని చూస్తే ఆయన మీద నేరము మోపసాగింది. కొంతమంది మనుషులు అందరూ కలిసి చేసిన కొన్ని పనులు, 3-4 పనులు ఈరోజు చూడాలని ఆశపడతా ఉన్నాను. మొదటి పని చేశారంటే ఆయన పట్టి ఈడ్చుకుని తీసుకెళ్లారు. రెండోది ఏం చేస్తా ఉన్నారంటే ఒక అధికారి దగ్గరికి తీసుకుని పోయి ఆయన మీద నేరం, ఎవరైతే జీవించాడో, ఎవరైతే జీవితాన్ని ఇచ్చాడో, ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే ఈడ్చుకుని రాబడిన వ్యక్తులను స్వస్థపరిచి పంపించాడో అలాంటి వ్యక్తిని ఒక రోజు ఈడ్చుకెళ్తా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక లోక అధికారి దగ్గరికి తీసుకెళ్లి ఆయన మీద ఏం చేస్తున్నారు, నేరం మోపుతారు. నేరం అంటే ఆయన చేశాడా? ఆయన చేయలేదు, కానీ ఆయన చేసినట్టుగానే చెప్తా ఉన్నారు. చాలాసార్లు మనుషులైన వారు మనుషుల మీద నేరం మోపుతా ఉంటారు, తప్పులు మోపుతా ఉంటారు, చేయనిది చేసినట్టుగా చెప్తా ఉంటారు, అబద్ధాలు చెప్తా ఉంటారు. మనుషులకి జరిగితే సహజమే అనుకోవచ్చు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన గొప్ప ప్రవక్త, ఈయన గొప్ప దేవుడేమో, ఈయన ఎవరో పరలోకం నుంచి వచ్చిన వాడే, మామూలు వ్యక్తికి లాంటి అద్భుతాలు చేయలేడు అని ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో అదే వ్యక్తి గురించి, అంటే ఒక ఉన్నతమైన ప్రవక్తగా చూసిన వ్యక్తి వైపు, ఒక దేవుని వైపు ఏం చేస్తారంటే నేరములు. వీళ్ళు ఎవరైతే ఈడ్చుకుని వెళ్ళారో, ఎవరైతే నేరం మోపుతా ఉన్నారో వీళ్ళు చాలా మంది ఆయన గురించి తెలిసిన వారు ఉన్నారు. వీళ్ళు చాలా మంది ఆయన ఏం చేశాడో చూసిన వారు ఉన్నారు. వీళ్ళు చాలా మంది ఆయన ఎంత ఆశ్చర్యకరుడో అనేక సార్లు సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితిలో కూడా ఉన్నారు. వీళ్ళు కొంతమంది పడిపోయిన లాజరును తిరిగి లేపిన దేవుడు ఈయనే అని చూశారు కొద్ది రోజుల క్రితమే. వీళ్ళు కొంతమంది గుడ్డివారిని స్వస్థపరిచిన దేవుడు ఈయనే అని చూశారు. వీళ్ళు కొంతమంది ఈ వ్యక్తితో కొన్ని రోజులు తిరిగితే, ఈ వ్యక్తితో పనా ఉంటే వ్యభిచారం సహితమో మంచి వారిగా మార్చబడుతున్నారు అని తెలుసుకున్న వారు ఉన్నారు. వీళ్ళు కొంతమంది లంచమొక్కైన అధికారులు ఈయన పిలుపు కాగానే తమ జీవితాన్ని మార్చుకున్నారు అని విన్నారు. ఇవన్నీ సాక్ష్యాలు. ఆ సాక్ష్యాల్లో కొన్ని సాక్ష్యాలు వారు విన్నారు, కొన్ని సాక్ష్యాలు ప్రత్యక్షంగా వారు చూశారు. వీళ్ళు మాట్లాడాల్సి వస్తే వాటి గురించి మాట్లాడాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఆయన మీద నేరములు మోపుతా ఉన్నారు. చాలాసార్లు మనుషులైన వారు ఒకసారి ఒక స్థలానికి మమ్మల్ని పిలిచారు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఒక పెద్ద ఆవిడ
ఎవరంటే నాకు జీవితం లేదు, నాకు చావు తప్ప ఇక వేరే లోకం లేదు, ఇక నాకు చచ్చిపోతేనైనా సరే ఈ కష్టాలు తీరిపోతాయేమో అని చచ్చిపోదాం అంటే నా వెనకాలను చూసి ఆగిపోతున్నానని చెప్పిన స్త్రీ ఒక రోజున కొన్నాళ్ళకి చాలా పేరు జరిగిందయ్యా మీరు మా దగ్గర రావడం వల్ల. మీరు మా దగ్గర రాకపోతే ఈరోజు మేము ఏ స్థితిలో ఉండేవాళ్ళమో, బతుకునే వాళ్ళమో చనిపోయేవాళ్ళమో తెలియదు అని మాట్లాడిన స్త్రీ కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభువులో జయమని చెప్పిన స్త్రీ, అయ్యా ఈ దేవుడు తప్ప ఏ దేవుడు మాకు వద్దని చెప్పిన స్త్రీ. ఆ స్త్రీ అక్కడ ఉంది, మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళకి ఏం చెప్తామని తెలుసా, ఇదో వీళ్ళే బలవంతంగా యేసు ప్రభువుని అంగీకరించేలాగా మమ్మల్ని ఒత్తిడి పెట్టారు, వీళ్ళు బలవంతంగా మమ్మల్ని దేవుళ్ళకు మార్చారని చెప్తా ఉంది. నిజమా నేరమా? నిజమా అబద్ధం అంట చెప్పేది? గట్టి చెప్తారా? నిజమేంటంటే ఏం చెప్పాలంటే అంతమంది మధ్యలో నిలబడి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ పేరుని అధికారికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలంటే వాళ్ళలో ఉన్న వాళ్ళు కొంతమంది అయినా లేదయ్యా ఈయన ఒక వ్యక్తి మీద కంటి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు తన కళ్ళు తెరవబడ్డాయి, తను చూడటం మొదలు పెట్టాడు. ఈయన వెంబడే కూడా నేను వెళ్తా ఉంటే ఆయన కుంటి వాడిని పిలిచి కుంటి వాడిని స్వస్థపరిచాడయ్యా. వాడు గంతులు వేస్తే మాతో పాటు చాలా సమయము మాతో పాటు వచ్చాడు. ఇదిగో ఈయన వెనకాల పలానా ఊర్లో ఉన్న ఒక స్త్రీ వచ్చింది ఒక రోజున, ఆయన వ్యభిచారి. ఆ వ్యభిచారి జీవితం మార్చబడింది. ఆ వ్యభిచారి తన చూపులు మారిని, తలపులు మారిని, ప్రవర్తన మారింది. ఈ రోజు ఎవరిని చూసినా సరే ఒక పవిత్రమైన భావన కలుగుతా ఉంది ఆయనకి. ఆయన చూసిన వారికి కూడా అలాగే కలుగుతుంది. ఈయన చనిపోయిన వారిని పాలను ముట్టినప్పుడు ఒక విధవరాన్ని కొడుకుని తిరిగి లేని దేవుడు. ఈయన చనిపోయి 3 రోజులు సమాధిలో కట్టబడిన వ్యక్తిని పేరు పెట్టి బయటికి పిలిచిన వ్యక్తి ఈయన. ఇవి చెప్పాల్సిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు తెలుసా? రకరకాల నేరాలు చెప్తా ఉన్నారు. ఆ స్త్రీ అక్కడ నిలబడిన స్త్రీ ఏం చెప్పొచ్చు అంటే, ఇదిగో మేము భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, చచ్చిపోతామేమో అనుకున్నప్పుడు, కొన్ని రోజులు నిద్రలేనప్పుడు, కొన్ని రోజులు ఆహారం తినడానికి కూడా వండింది తినడానికి మనశ్శాంతి లేని పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు, నిజమైన దేవుడిని పరిచయం చేశారు. ఆ దేవుడికి మేము ప్రార్థన చేయడం మొదలు పెట్టిన మా జీవితంలో వారిని అని చెప్పాల్సిన స్త్రీ ఒకరోజు ఏం చెప్తామో తెలుసా? వీళ్ళు మమ్మల్ని బలవంతంగా ఏం చేశారని చెప్పినామా? గుర్తున్నా మతం మార్చేశారు, దేవుళ్ళో మార్చేశారని చెప్తా ఉంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఏమైందయ్యా వీళ్ళు మీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారని అడిగారు. ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాం. ఎన్నిసార్లు మీరు అందుకు వెళ్ళారని చెప్పారు, ఎన్నిసార్లు వెళ్ళామని చెప్పారు. వాళ్ళకి అర్థమవుతా ఉంది ఏం చెప్పారని వీళ్ళు అన్నారు. వీళ్ళు చెప్పిన విషయాలన్నీ మీతో చెప్తే అది మంచిది కాదు, కుటుంబాలు కాపురాలు ఉండవు. కాబట్టి వీళ్ళు చెప్పిన విషయాలన్నీ మేము మీరు చెప్పం. మనుషులు మాతో పంచుకున్న విషయాలు వేరొకరి నుంచి చెప్పమని చెప్పినప్పుడు అక్కడ మనుషుల హృదయాలు మార్చబడటం చూశాను నేను. హల్లెలూయా. మనుషుల హృదయాలు మార్చబడి లేదు వీళ్ళు మంచి వాళ్ళే, ఈ అమ్మాయి ఏదో తేడా చేసింది, ఈ అమ్మాయి నాకు అర్థం చెప్తుంది అనుకున్నారు. జరిగింది, చాలా 2 సంవత్సరాలు అవుతుంది జరిగింది. ఆయన అలా చెప్తా ఉన్నప్పుడు అలా చెప్పడం, అలా మనుషులు అలా చెప్పడం నాకు కొత్త కాదు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాలా. ఎందుకు కొత్త కాదు అన్నాడంటే, చాలా వ్యక్తులు వచ్చి ఉన్నవాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి లేదా సంఘంలోకి వచ్చి లేదా మా దగ్గరికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బాగుపడిన తర్వాత అదే వ్యక్తులు మా మీద నిలబెట్టారు చూసాం, అదే వ్యక్తులు మా మీద నేరం మోపడం చూసాం. ఒక వ్యక్తి తన జీవితంలో ఇబ్బంది పాలవుతా ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందులు పాలవడానికి, నీకు దురాత్మక నీ మీద అధికారం రావడానికి కారణం ఇది, సరి చేసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు సరి చేసుకోకపోయినా వారి కొరకు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు విడుదల పొందినప్పుడు కొన్ని రోజుల తర్వాత అదే మనుషులు మా మీద దుమ్మెత్తిపోయినట్టు మేము చూసాం. అదే మనుషులు ఎవరైతే పరిచయం వ్యతిరేకిస్తారో, ఎవరైతే పరిచయం ఉండకుండా చేయాలనుకుంటారో వాళ్ళందరితో కలిసి దాడి చేయడం చూశారు. కాబట్టి దాంతో పోల్చుకుంటే పెద్ద విషయం కాదు. కాబట్టి ఆశ్చర్య మనుషులైన వాళ్ళు దేవుడి మీద నేరం మోపడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది.
ఆ వ్యక్తిని చూసినప్పుడు అక్కడ వాళ్ళు అనేక మంది దేవుడి చేత మేలు పొందారు, కానీ దేవుడు ఎవరో చూశారు, కానీ ఒక రోజు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన మీద నేరాలు మోపుతా ఉన్నారు. ఈడ్చుకుని తీసుకెళ్లారు, నేరాలు మోపుతా ఉన్నారు. ఇంకో మాట చూద్దాం మనం 23వ అధ్యాయము 22వ చదువుతారు, 21 వారు ఈరోజు కొంతమంది వ్యక్తుల గురించి చూస్తా ఉన్నాం. వారందరూ కొంతమంది ఏం చేశారంటే పట్టి ఈడ్చుకెళ్లారు, కొంతమంది ఏం చేశారంటే ఆయనను ఒక అధికారానికి తీసుకెళ్లి నేరాలు మోపుతా ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేస్తా ఉన్నారు చూద్దాం. వారు వీరిని సిలువేమో అని కేకలు వేశారు. వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారు. యేసు ప్రభు వైపు చూసి, అధికారి వైపు చూసి, ఇదిగో ఈ వ్యక్తిని సిలువ వేయండి అని కేకలు వేస్తా ఉన్నారు. ఆ వినే వ్యక్తికి అర్థమవుతుంది ఏం చేశాడు ఈయన గురించి ఎన్నో విషయాన్ని మంచిగా ఉన్నాయి, ఈయన గురించి చూస్తూ ఉంటే అలా అనిపించట్లేదు. ఏం చేశాడు ఈయన అంటే వీళ్ళు ఏమని కేకలు వేస్తా ఉన్నారు, సిలువ వేయండి కేకలు వేస్తా ఉన్నారు. ఎవరి వైపు చూసి కేకలు వేస్తా ఉన్నారంటే యేసు ప్రభుని చూపించి అధికారి వైపు చూసి కేకలు వేస్తా ఉన్నారు. ఇదే వ్యక్తి వైపు, యేసు ప్రభు వైపు చూసి కేకలు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకుముందు యేసు ప్రభు నడిచి వెళ్తా ఉంటే ఒక వ్యక్తి కేకలు వేస్తా ఉన్నాడు. ఏమైనా కేకలు వేస్తా ఉన్నాడు తెలుసా? దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించే వాళ్ళు లోకంలో ఎవరు లేరు, నన్ను సహాయం చేస్తా ఉన్నారు, నన్ను గమనిస్తా ఉన్నారు. నేను అనుకుంటా ఉంటే ఏదో కలిగిన దాంట్లో ఇస్తా ఉన్నారు, కానీ నన్ను కరుణించగలిగితే నీవే, నన్ను కరుణించవా కేకలు వేశారు ఒక ఆయన రోజున. అయ్యా ఇదిగో నా కుమార్తె చాలా సుఖమైంది వచ్చి కేకలు వేశారు. ఒక కణాని స్త్రీ, అయ్యా నా కుమార్తె దురాత్మ బట్టి పీడించబడతా ఉందయ్యా, నాకు సహాయం చేయవా అని కేకలు వేస్తున్నారు గమనించింది చాలాసేపు. కానీ ఒక రోజున అదే దేవుడు వైపు చూసి ఈయన మాకు పనికిరాడు, ఈయన మాకు అవలేదు, ఈయన సిలువేంటి, ఈయన చంపేంటి, ఈయన లేకుండా తొలగించడానికి కేకలు వేస్తా ఉన్నారు. చాలా సార్లు మనుషులుగా మనము ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఎంత భయంకరంగా ఎలా ఉన్నారు, ఒక మనిషి కృతజ్ఞత లేని వాడిగా ఎంత భయంకరంగా ఎలా ఉన్నారనిపిస్తుంది చదువుతా ఉంటే. మీరు బైబిల్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు చదివినా సరే యేసు ప్రభు శిలువ సమయాన్ని చదవండి, ఎంత దుఃఖం వేస్తుందో. అంటే ఇలా ఎలా చేయగలిగారు, ఇలా ఎందుకు చేశారు? ఉన్న వాళ్ళతో కనీసం ఒక్కడైనా సరే ఈ వైపు నిలబడలేదేంటి? మనం తెలియకుండా మన తలంలో వచ్చేస్తాయి, నువ్వు మారినా మార్చిపోయినా. అది ఎంత ప్రేమ! ఒక వ్యక్తిని ఒక సహాయం చేసే ఒక ఇంట్లో ఎవరో పిలిచి భోజనం పెడితేనే వాళ్ళ మాత్రం కృతజ్ఞత కలిగి ఉంటాను. అలాంటిది తన జీవితం అంతా ఈడ్చుకుంటూ నడిచిన వ్యక్తి, తన జీవితం అంతా పాక్కుంటూ వెళ్ళిన వ్యక్తిని తన కాళ్ళు పగ వచ్చేలా చేశాడే. తన జీవితం అంతా కలుగులాడుకుంటూ నడిచిన వ్యక్తిని తను కనపడక ఎక్కడో చోట కాలేసి పడిపోయి దెబ్బ తగిలిపోయి అనేక సార్లు చనిపోవాల్సిన వ్యక్తిని కలిగించాడు. చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి దుఃఖాన్ని చూసి అయ్యో విధవరాలు కదా, భర్త లేదు కదా, కలిసి ఈ కొడుకున్నా ఉంటే బాగుంటదేమో అని మోసుకు వెళ్తున్న పాడిన తాకి స్వతంత్రమైన దేవుణ్ణి ఎలా చేస్తారు? బహుశా విలువకుండా అనిపించవచ్చు, ఒకవేళ అనిపిస్తున్న వాళ్ళు ఈసారి చదవండి, ఖచ్చితంగా అలా అనిపిస్తున్నాను. కానీ ఈరోజు మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నాను తెలుసా? వాళ్ళు ఆ రోజు ఆ విధంగా కేకలు వేశారు. ఈరోజు మన జీవితం ద్వారా, మన మాట ద్వారా మనం ఇంకొక రకంగా కేకలు వేస్తా ఉన్నాం, ఇంకొక రకంగా సిలువ వేస్తా ఉన్నాం. యేసు ప్రభు నిజమైన దేవుడని తెలిసిన తర్వాత ఆయనకి అవమానం తెచ్చే పనులు చేయడం అనేది ఆయన సిలువ వేసినట్టే. ఆయన బాహాటంగా అవమానపరిచినట్టే, ఆయన గాయం రేపినట్టే. పౌలు ఇంటి గురించి హిబ్రీయుల రెండవ పత్రికలో చాలా పైగా చెప్పాడు, ఒక పత్రికలో చాలా మంది చెప్పాడు. దాని గురించి ఈరోజు మనం చూడబట్టలేదు, కానీ దాన్ని జస్ట్ మీకు గుర్తు చేస్తామన్నా. వాళ్ళ రోజు సిలువ ఏంటి కేకలు వేశారు.
మనుషులందరూ అప్పటిదాకా ఆయన వైపు కేకలు వేసి మేలు పొందుకుంటే ఒకరోజు ఆయన వైపు చూసి మనుషులు ఏం కేకలు వేస్తా ఉన్నారంటే ఈయన మాకొద్దు, మాకొద్దు. దేవుడిని బ్రతికించిన తర్వాత మరలా తిరిగి విగ్రహాలను వైపు వెళ్ళిపోతే నీ నోటితో కాదు కానీ నీ పనులతో నువ్వేం చెప్తున్నావు తెలుసా? నీ పనులతో నువ్వేం చేస్తున్నావంటే సిలువ వేసేస్తున్నావు. ఆయన నువ్వు సిలువ వేయండి అని అడిగారు. వారికి అవకాశం లేదు సిలువ వేయడానికి, వారికి అధికారం లేదు సిలువ వేయడానికి. ఒక మనిషిని చంపే అధికారమో సిలువ వేసే అధికారం వారి చేతిలో లేదు కాబట్టి అధికారం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? అధికారం మన చేతులు తీసేసుకుంటున్నాం. అధికారం మన చేతులు తీసేసుకుంటున్నాం. దేవుడు లేని మనుషుల వైపు, దేవుడు లేని మనుషులు ఎలా జీవిస్తారో, ఏం కోరుకుంటారో అలాగే మీరు కోరుకుంటా ఉన్నాం. చాలా సార్లు మన మాటల ద్వారా, మన పనుల ద్వారా దేవుడిని తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది చేసిన పనులు ఉన్నప్పుడు మనుషులుగా మేమే చూసి తట్టుకోలేదు. కొన్నిసార్లు అరే ఇలా జరిగిందా, ఇలా చేశారా, ఇలా మాట్లాడారా, ఏం చేస్తాం మనం తెలుసా? దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు వారి జీవితంలో మేలు చేసిన తర్వాత, నమ్మిన వారు నిబంధన చేయడట్లా, దేవుడు వారి జీవితంలో మేలు చేసిన తర్వాత మరలా తిరిగి విగ్రహాలను వైపు వెళ్ళిన వారు మరలా తిరిగి తమ కుటుంబంలో విగ్రహాల సంబంధమైన స్త్రీలను తీసుకురావడానికి ఇష్టపడేవారు, పురుషులను తీసుకురావడానికి ఇష్టపడిన వారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు దేవుడిని సిలువ వేశారు. జాబ్ చేత పీడించబడుతున్న వాళ్ళు, ఆరోగ్యాలతో పీడించబడుతున్న వాడు, వాళ్ళని స్వస్థపరచగలిగిన దేవుడికి నీ కొడుకో కూతురుకో తాను నమ్ముకున్న స్త్రీలు, తాను నమ్ముకున్న పురుషుల్ని భర్తగా బాధ్యత ఇవ్వడానికి బలవంతుడే కాదా? మీకు అర్థమైన ప్రశ్న. మరణానికి సమీపంలో ఉన్న వారిని సహితంగా బ్రతికించిన దేవుడు ఇప్పటికీ, బైబిల్లో మాత్రం కాదు, ఇప్పటికీ అనేక సార్లు నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు మరలా లేవనెత్తిన దేవుడు అనేక మంది జీవితాలు. దురాత్మల చేత పీడించబడుతూ, చేతల శక్తుల చేత పీడించబడుతూ, నాకు నిరీక్షణ లేదు అనుకున్న సమయాల్లో కూడా అక్కడి నుంచి సైతం లేవనెత్తిన దేవుడు మన దేవుడు బలవంతుడే కాదా? అలాంటి దేవుడికి నీ ఇంట్లో ఉన్న కొడుకో కూతురుకో పెళ్లి సంబంధం చూడలేదా? దీన్ని మాట్లాడాల ఎక్కడ ఉన్నామో మనం ఏమనుకుంటామంటే చేస్తే మన వెనకాల ఎక్కడికి వస్తే మళ్ళీ చర్చలో వస్తుంది అనుకుంటాం. వస్తా రాదని దాన్ని పక్కన పెడితే నువ్వు కోరుకున్న కోరిక దేవుడిని సిలువ వేసే, దేవుడిని అవమానపరిచే కోరిక, వాళ్ళ రోజు సిలువ వేసి కేకలు వేస్తారు. కానీ నువ్వు చేసిన పని ద్వారా దేవుడు బాగా సిలువ వేస్తా ఉన్నావు. ఈ మధ్య కాలంలో ఎవరు ఇలాంటి పనులు చేయట్లేదు. కానీ ఎందుకు నేను చెప్తా ఉన్నాను, గడిచిన కాలంలో ఇలా జరిగింది. దేవుడు బట్టి అలా అయిన వాళ్ళు చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చారు, మార్పులు పొందారు, దేవుని యొక్క కుమార్తెలుగా కుమార్తెలు స్వీకరించి పంపడుతారు. మంచిదే. కానీ నువ్వు చేసిన పని దేవుడిని సిలువ వేస్తా ఉంటుంది. అది నువ్వు కోరుకున్నది. అక్కడ ఉన్న వాళ్ళు దేవుడు గొప్పవాడని చూశారు, మేలు చేస్తానని చూశారు, స్వస్థపడతా అన్నీ చూశారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆయన మాకు పనికిరాడయ్యా, ఆయన కన్నా పైన వచ్చిన కింద వచ్చిన ఆయన కన్నా మాకు బతిపోయిన భరత మేలు అనుకున్నారు. ఈయన వద్ద ఆయన చంపేయండి, సిలువేసేయండి, ఈయన బదులు మాకు నరకర్తకుడు బతిపోయిన భరతాన్ని మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో మనం అనేక మంది అదే కోరుకుంటా ఉన్నాం. యేసు వద్దు, చర్చకు వస్తా ఉన్నాము, ప్రార్థన చేస్తా ఉన్నాము, కానుకలు ఇస్తా ఉన్నాము, అన్ని చేస్తున్నాము. కానీ యేసు ప్రేమ మాత్రం మాకు వద్దు. యేసు వద్దు. నాకు వాక్యం వినిపించగలుగుతారా? దేవుడిని కోరుకో, అది మేలు. యేసు ప్రభు దీవించే దేవుడు, సమాధానించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అన్నీ ఉన్నాయి. ఆయన నిలబెట్టాడు. అక్కడ పిల్లల దగ్గర పక్కన వ్యక్తి నిలబెట్టాడు. ఆ వ్యక్తి కొంతమందిని చంపిన వ్యక్తి, నరహంతకుడు.
ఆ వ్యక్తి బందిపోటు, ఆ వ్యక్తి తిరుగుబాటుదారుడు, ఆ వ్యక్తి సమాజంలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్న వ్యక్తి. వాగ్దానం నిలబెట్టి కోరుకోండి అంటే వీళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా? ఎవరు కోరుకున్నారు? వాళ్ళు ఎవరు కోరుకున్నారు? అమ్మ చెప్తారు ఒకసారి, గట్టిగా చెప్తారా? బరబ్బాని కోరుకున్నారు. ఎవరైతే శాంతి లేకుండా చేస్తారో, ఎవరైతే సమాధానం లేకుండా చేస్తారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దోచుకుంటాడో, మన సంపాదన దోచుకుంటాడు, వాటిని కోరుకున్నారు. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఈరోజు అనేక మంది అదే కోరుకుంటున్నాం. దేవుడు కాదు అంటే మనం తెలియకుండా కోరుకున్నాం, అర్థం చేసుకోకుండా కోరుకున్నాం, ఆలోచించకుండా కోరుకున్నాం. నేను ఈ దారిలో వెళ్తే, దేవుడికి దూరం వెళ్తే, నేను సంపాదించిన సంపాదన అంతా కష్టపడి సంపాదించినంత బూడిలో కొంచెం పన్నీర్ అయిపోతుంటాం. ఈ మాట ఎప్పుడు అంటున్నారమ్మా? పన్నీర్ అంటే తెలుసా? పన్నీర్ అంటే ఉడుకునే పన్నీర్ కాదు. పన్నీర్ అంటే సెంట్. సెంట్ని బూడిలో పోసాం కూడా ఒకటి ఉండదు. ఏమన్నా సెంట్ ఎక్కడ చదువుకుంటారు? సెంట్ మనకి పక్కన మీద బాడీ మీద చదువుకుంటాం, స్ప్రే చేసుకుంటాం. కానీ బూడిలో కొంచెం పన్నీర్ అంటే చాలా మంది దిగుతారు. రాత్రి కాలంలో కూడా దిగని మాట్లాడుతున్నాం. అయ్యో, ఈ వ్యక్తి కష్టపడి సంపాదిస్తున్నాడు కానీ డబ్బులన్నీ వ్యర్థం చేస్తా ఉన్నాడే. కనీసం దేవుడి దగ్గరికి వచ్చి ఒక రోజు 2 రోజులు ప్రార్థన చేసుకుని ఏంటి దేవా అసలు అయిపోతుంది ఆలోచన రావట్లేదేంటి? కొన్ని మనం చెప్పినా సరే ఆలోచన రావట్లేదేంటి? ఏదో ఒక సమయాన్ని తీసుకుని డబ్బులు వ్యర్థం చేయడానికి వెళ్తా ఉన్నాడు కానీ సమయం తీసుకుని దేవుడి పూజలో కూర్చోవట్లేదేంటి? ఆ రోజు బరబ్బాను కోరుకున్నారు మనుషులు. ఈరోజు మనకు తెలిసిన మనం కూడా బరబ్బాను కోరుకుంటాం. నీ కుటుంబంలో కానీ నీ హృదయంలో కానీ సంతోషం లేకపోతే, సమాధానం లేకపోతే, నువ్వు చేసే పనిలో జయం లేకపోతే, ఒకసారి దేవుడు చూడు. నువ్వు కోరుకుంటున్నది దేవుడు కాదు, దేవుడిని సరిగ్గా కోరుకోవట్లా. నీకు తెలియకుండానే దేవుడిని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్ గా బలపడి కోరుకుంటాం. అంటే పరలోకాన్ని కోరుకోకపోతే ఈ భూమిని కోరుకుంటాం, యేసు ప్రభువుని కోరుకోకపోతే బలపడి కోరుకుంటాం. వాక్యం ఇస్తున్న వాళ్ళ మీరు దేవుడిని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు చాలా మంది. మంచిదే, దేవుడు అంటే ప్రేమ మీరు చాలా మందికి ఇంకా మంచిది. మీరు కష్టపడిన దాంట్లో ఎక్కువ శాతం దేవుడు ఇవ్వడానికి కూడా ఆలోచన కలిగి ఉంది, ఇంకా మంచిది. ఇన్ని మంచి పనులు చేస్తా కోరుకొని ఇంటికి తీసుకెళ్ళేది మాత్రం బరబ్బాని తీసుకెళ్తా ఉన్నారు. బరబ్బా మనుషులకు గాయం చేశాడు. బరబ్బా అనే వ్యక్తి మనుషులకు శాంతి సమాధానం లేకుండా చేశాడు. బరబ్బా అనే వ్యక్తి మనుషులు దోచుకున్నాడు. ఈరోజు నువ్వు దోపిడీకి గురవుతా ఉంటే, నేను కష్టపడి సంపాదించింది అది ఇంటి దాకా వస్తుందంటే అది దేవుని కృప. చాలా మంది వ్యక్తులు కష్టపడతారు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ డబ్బులు చేతికి ఇవ్వరు, వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఆ అకౌంట్లో పడే డబ్బులు 2 గంటల్లో ఖాళీ అయిపోతాయి. తెలుసు చాలా మందికి. ఒక 2 గంటల తర్వాత, ఒక 3 గంటల తర్వాత మరలా ఈ నెలంతా ఎలా కలవాలని ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు సంపాదిస్తున్నారు కానీ వాళ్ళకి ఏం లేదు తెలుసా? టీవీలు లేదు. అందులో చాలా మందికి, మన సంఘంలోకి వచ్చే వాళ్ళలో చాలా మందికి దేవుడు తక్కువ సంపాదన ఉంది కానీ అది ఏం చేయవలసి తెలుసా? దీవించబడడం ఉంది. దానిలోంచి తీసి అవసరంలో ఉన్న వారికి ఇవ్వడానికి, ఇబ్బందులు ఉన్న వారికి ఇవ్వడానికి, ఉచితంగా ఇవ్వడానికి, అప్పుగా ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. తల్లి చెప్దాం ఒకసారి, గట్టిగా చెప్దామా? వీలైతే ఆదివారం వచ్చిన ఫోన్ చేశారండి, ఏం తప్పేం లేదు. ఒకసారి మనం సంపాదించేదానికి మన ఖర్చుకి ఒకసారి లెక్కేసుకోండి. సంపాదించే సంపాదనకి మనకు వచ్చే ఖర్చు, లేదా మన వస్తుంది అనుకున్న దానికి మనం ఖర్చు పెట్టే ఖర్చుకి ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి రాసుకుని చూసుకుంటే మన కళ్ళకి నీళ్ళు లాగో. దాని పెద్ద ఉదాహరణ మేమే. మాకు ఖచ్చితంగా ఇంత డబ్బులు వస్తాయని ఏ రోజు గ్యారెంటీ ఉండదు, ఏ నెల గ్యారెంటీ ఉండదు. దాని నెల తిరిగిన తర్వాత, లేదా సంవత్సరం తిరిగిన తర్వాత మేము ఏమేమి పనులు చేసామో చూస్తే ఆ పనులు చేయడానికి మాకు సాధ్యం కాదు. చాలా మంది
నేను చేసే పనులు చూసి చాలా మంది అపార్థం చేసుకుంటా ఉంటారు. ఏదో వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏదో చేస్తారు అనుకుంటారు. ఎంత చెప్పినా నమ్మరు, సంప్రదించాము. ఎందుకంటే అన్ని అందరికీ చెప్పి ఒప్పించాల్సిన అవసరము లేదు. ఒక్క దేవుడు ఉంటే నీతో ఆటోమేటిక్ గా నీ జీవితం జీవించబడుతుంది. ఆర్థికంగా మాత్రమే కాదు, తెలియని సంతోషం ఉంటుంది, తెలియని దేవుడు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి సిలువ వేయమని అడుగుతా ఉన్నారు. సిలువ వేయి కేకలు వేస్తూ ఉన్నారు. ఎంతో మంది కేకల్ని నాట్యంగా మార్చిన దేవుడు, ఎంతో మంది కేకల్ని స్థుతిగా మార్చిన దేవుడు, ఎంతో మంది కేకల్ని కృతజ్ఞతాస్తుతిగా మార్చిన దేవుడు. ఒకరోజు ఆ దేవుడు వైపు చూసిన మనుషులు, ఈ దేవుడు నాకు వద్దు, ఈ దేవుడిని వద్దని ఇంకా దూరం ఉన్నావా? దేవుడు చూడు. తర్వాత వచ్చిన ఒకసారి చూద్దామా? 23 చదువుతావా? 24 చదువుతావా? కాగా వారు అడిగినట్లే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చాలన్నా. ఇక్కడ మనం ఇప్పటి వరకు 3 విషయాలు చూసేది, 4 విషయాలు చూడబోతున్నాం. మొదటి విషయం ఏంటి తెలుసా? ఆయన ఏం చేశారంట? మనుషులు పట్టి ఈడ్చుకుని తీసుకెళ్లారు. ఈడ్చబడిన స్త్రీని దీవించి పంపించిన దేవుడిని ఒకరోజు ఈడ్చుకెళ్లారు. మన జీవితంలో ఎన్నిసార్లు దేవుడిని ఇచ్చామో దాని గురించి వివరించారు. కానీ రెండోది ఏం చేశారంటే, వారు అధికారి దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేశారు? నేలలో మోపారు. మనం అనేక సార్లు నేలలో మోపే వాళ్ళగా ఉంటాం మనం దేవుడిని. ఇంకోటి ఏం చేశారు తెలుసా? మూడవది సిలువ వేయని కేకలు వేశారు. 4వది ఏం చేస్తున్నారంటే, వారు అడిగింది పొందుకున్నారు. అడిగింది జరిగేలాగా ఏమడిగారంటే వాళ్ళు సిలువ వేయండి అని అడిగారు. 4వ రకం వ్యక్తులు అడిగారు. అడిగి ఏం చేసిన వాళ్ళు పొందుతున్నారు. బైబిల్లో అనేక సార్లు దేవుడికి వచ్చిన వాళ్ళు అనేక మంది వాళ్ళు పొందుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఏ ఒక్క వ్యక్తిని ఖాళీగా ఎవరిని పంపించలా, ధృవీకరించి పంపించలా. మనుషులు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటలు నచ్చగా మొహం మార్చుకుని వెళ్ళిపోయారు. కానీ ఆయనతో ఎవరిని ఖాళీగా పంపించరా. ఆయన్ని మేము అడిగాము, అడిగింది మేము పొందుకున్నాము. వాళ్ళు ఒకసారి చేస్తారా? దేవుడు ఏమైనా అడిగారా? మీరు పొందుకున్నారా? అడిగింది చాలా సంతోషం. కొన్నిసార్లు మనం అడిగింది పొందుకున్నాం విషయం కూడా మర్చిపోతాం. మీ గురించి కాదు, మనుషులే ఆలోచన, సహజంగా మనుషులే ఆలోచన. సహజంగా మన కష్టం వచ్చినప్పుడు ఈ విషయం తొందరగా మర్చిపోతాం. అరే గడిచిన కాలంలో సహాయం చేసిన దేవుడు కదా, ఇంతకన్నా పెద్ద కష్టం వచ్చినప్పుడు నన్ను తప్పించిన దేవుడు కదా, దీన్ని కూడా తప్పిస్తాడు అనే విషయాన్ని మర్చిపోతాం. అనేక సార్లు మేము అడిగాము, అనేక దాన్ని మేము పొందుకున్నామని చెప్తున్న వాళ్ళ ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం? దేవుడిని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా అడుగుతారు దేవుడిని. అడిగారా? ఏమడుగుతారు? మీకు అభ్యర్థులు లేకపోతే చెప్తారా? రహస్యం కాకపోతే అంటే దేవుడిని ఎలా అడుగుతాం మనం? ఒకసారి మనం పక్కన అయిపోతాయి కదా. దేవుడిని ఎలా అడుగుతాం? ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేయడమే దేవుడిని అడగటం. ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడటం. ఏమడుగుతున్నారు? రహస్యంగా చెప్తారా? నేను ఎవరు మనిషిని చూసి ఏమడుగుతున్నా అడగట్లా, ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు. ఎవరు ఒకసారి చెప్తే నేను ఏమడుగుతున్నారు? మంచి ఆరోగ్యం, బాధపడుతుంది. వెరీ గుడ్. ఇంకా మంచిదే, మీరు అడిగే తప్పట్లా అడగాలి. దేవుడే చేయగలరు మనకి. ఇంకా ఎవరైనా చెప్తున్నారు? కుటుంబంతో సంధించి రావాలి. వెరీ గుడ్. అది వేరే అనారోగ్యం తీసేది. వెరీ గుడ్. అంటే అన్ని మంచి. మనం దేవుడిని మన అవసరతల కోసం అడుగుతాం. అవసరతలు, అది ఆర్థిక అవసరతలు కావచ్చు, లేకపోతే ఆరోగ్య సంబంధాలు కావచ్చు, ఏదో దేవాన్ని ఇవ్వని అడుగుతాం. అడగగలిగిన వ్యక్తి ఆయనే. ఎందుకంటే ఆయన మన అవసరం తీర్చే దేవుడు, మన అక్కరతో ఎరిగే దేవుడు. ఆయన అడగాలి. కానీ వీళ్ళు అడిగారు. ఏమడిగారు తెలిస్తే వీళ్ళు అడిగిన దాన్ని పొందుకున్నారు. ఏ పొందుకున్నారంటే యేసు ప్రభువు సిలువ వేయబడాలి అడిగారు, అది పొందుకున్నారు. ఈరోజు చాలా సార్లు అడగ
ఏంటమ్మా అంటే చేస్తే మంచిగా నాకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి ఆడపిల్లలు దొరకడం కష్టంగా ఉంది, మంచి మొక్కలు దొరకడం కూడా కష్టంగానే ఉంది. ఎప్పుడో జరిగేది ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత జరిగేదానికి కూడా ఈ రోజు మనం అడగడం అనేది మంచిదే కదా. అంటే ఒక వ్యక్తి అంటే పిల్లలని ఉదాహరణగా తీసుకుంటాం. పిల్లల నుంచి ప్రాప్తం చేయండి, పిల్లల నుంచి ప్రాప్తం చేయడం తప్పదు. పిల్లల నుంచి ప్రాప్తం చేయడం మన బాధ్యత. వాళ్ళని అన్నం పెట్టడము, వాళ్ళకి కావాల్సిన బట్టలు కొని ఇవ్వడం, వాళ్ళని చదివించడం ఎంత బాధ్యత. దానికన్నా తక్కువ బాధ్యత ఏంటంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. అది చాలా సార్లు మీ గురించే మాట్లాడలేదు. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు చేయని ప్రార్థన ఏంటో తెలుసా? నా బిడ్డలు నిన్ను నమ్ముకోవాలయ్యా, నా బిడ్డలు రక్షణ పొందాలయ్యా. అయ్యా నువ్వు చదివా లేదా అని అడుగుతున్నా కానీ ప్రార్థన చేసుకున్నావా లేదా, ఎప్పుడు మార్పు పొందుతామని అడగని రోజుల్లో మనం ఉంటాము. దేవుని నమ్ముకున్న మంచిదే కాదు. మనం వైపు అడుగులు వేయలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. ఏమో ఒక తరం దేవుని నమ్ముకుంటారు, తర్వాత తరం దేవుని నమ్ముకోకపోతే మూడో తరం వచ్చేటప్పటికి వాళ్ళకి దేవుడికి సంబంధం ఉండదు. ఇది చాలా పెద్ద వ్యక్తులు రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం. అంటే వాళ్ళు చర్చిలో ఉండొచ్చు, చర్చి వదిలిపెడతారో లేదు చెప్పలేదు, కానీ వాళ్ళకి దేవుడికి మధ్య ఏ సంబంధం ఉండదు. అంటే దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి సంబంధం ఉండడం అంటే ఏంటంటే, నేను వెయ్యరాని అడుగు వేస్తున్నప్పుడు, మాట్లాడకూడని మాట మాట్లాడుతున్నప్పుడు, చేయరాని పని చేస్తా ఉన్నప్పుడు నా మనస్సాక్షిని హెచ్చరిస్తే నువ్వు ఇది చేయకూడదు. నా మనస్సాక్షి దేవుని కాలు పెట్టుకుని అయ్యా నన్ను క్షమించు అని అడిగేదాక నా చిత్రపట్టుగా చేస్తాయి. అది సంబంధం అంటే. ఒక తరం తర్వాత ఒక 2 తరాల నుంచి దేవుడు నమ్ముకోకపోతే ఆ 2వ తరం నుంచి దేవుడికి దొరకవుతున్న 3వ తరానికి దేవుడికి ఇటువంటి సంబంధం లేని వారు ఉంటారు. బైబిల్లో జరిగింది అదే, అనేక సార్లు జరిగింది అది. ఇశ్రాయేలీయులు అనేక సార్లు ఇదే పరిస్థితులు కూడా వెళ్ళారు. ఒక మాట రిపీటెడ్ గా మనకు కనపడుతుంది, తిరిగి కనపడుతుంది. ఏంటంటే వారు దేవుని ఎరగని వారిగా తయారైపోయారు. వారు మరలా బయలుదేవతకి మొక్కుబడులు చేయించడం మొదలుపెట్టారు. దేవుడు చేసిన అద్భుతాన్ని చూసిన ఇశ్రాయేలీయులు, దేవుడు జైలుతాన్ని చూసిన ఇశ్రాయేలీయులు చూసిన అద్భుతాలు ఏవి కూడా ఈ రోజులో మనం చూడలేదు. అంత గొప్ప అద్భుతాలు చూసేవారు. కానీ కొన్ని తరాలు, ఒక 2 తరాలు దాటేటప్పటికి, ఇప్పుడు మన తరం అంటే 10 సంవత్సరాలు, అప్పుడు తరం అంటే 15 నుంచి 20 సంవత్సరాలు ఉండేది. అందుకని ప్రతి 40 సంవత్సరాలకి మరలా ఇశ్రాయేలీయులు బానిసలుగా మారిపోతూ ఉండేవారు. వాళ్ళు ఇష్టపడని మనుషుల దగ్గర వెట్టి చాకరీ చేసేవాళ్ళు. వాళ్ళు ఇష్టపడిన మనుషుల దగ్గర వ్యభిచారం కొరకు తమ బిడ్డలు పట్టించాల్సిన పరిస్థితులు ఉండేవారు. వాళ్ళు ఇష్టపడిన వ్యక్తులకి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు బానిసలు అయిపోయేవారు. ఒక 2 తరాలు కనుక దేవుడితో సంబంధం లేని వ్యక్తులుగా మారిపోతే, దేవుడికి సంబంధం లేకుండా ఉన్నట్లయితే, వారి హృదయాలకి దేవుడికి ఎటువంటి కనెక్షన్ లేకపోతే, నేను చెప్పాను కదా సంబంధం అంటే ఏంటో. దేవుడితో సహవాసం లేకపోతే, దేవుని ఆత్మచేత నింపబడకపోతే, దేవుని పశ్చాత్తాపం వారి హృదయాలు ఉండకపోతే, 2వ తరం నుంచి ఏమవుతుంది తెలుసా? ఒక తరం దేవుడి దగ్గరికి వచ్చారు, తర్వాత దేవుడు నమ్ముకోలేదు, దేవుడితో ఉన్నారు. 3వ తరం వచ్చేటప్పటికి వారు దిగదాటం మొదలు పెడతారు. దిగదాటం అంటే వాళ్ళు తమకి ఇష్టం వచ్చినట్టుగా దేవుని ఆరాధించడం మొదలు పెడతారు. బయలుదేవతను పూజించిన కారణం అదే. దేవుని దగ్గరికి, దేవుని పూజించడం అంటే, దేవుని ఆరాధించడం అంటే ఆయన సన్నిధికి వచ్చి అయ్యా నా పాపాన్ని క్షమించు అని అడగడం. అది దేవుడి దగ్గరికి రావడం అంటే. తరతరాల నుంచి, బైబిల్ ప్రారంభం దగ్గర నుంచి ఇప్పుడు వరకు అదే ఉంది, భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. దేవుడిని ప్రేమించడం అంటే, దేవుని ఆరాధించడం అంటే, యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటంటే, దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను పలానా చేశాను, నన్ను క్షమించు, ఇక మీద చేయకుండా నాకు సహాయం చేయి, నీ బిడ్డగా ఉంటానని ఒప్పుకోవడం. బయలుదేవతను పూజించడం అంటే ఏంటి తెలుసా? ఏ పాపం అయితే ఇంకా చేయలేదో ఆ పాపాన్ని చేయడానికి సిద్ధపడటం. దేవుడి దగ్గర పరిశుద్ధత ఉండేది, బయలుదేవత దగ్గర వ్యభిచారం ఉండేది. దేవుడి దగ్గర పాపానికి పశ్చాత్తాపాలు వచ్చింది, నువ్వే కలిసి అర్థం వచ్చేది.
బయలుదేవత దగ్గర నీ బదులు నీకు సంబంధించి ఏదో దానికి బయలుదేరుతుంది. చాలా సార్లు మనం చేయకుండా మన వల్ల ఎవరైనా చేస్తారంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది, దాన్ని వదిలేస్తాం. ఇశ్రాయేలు జీవితాన్ని మీరు చదివితే పాత నిబంధనలో చాలా ఎక్కువ సార్లు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు బయలును పూజించేవాళ్ళు, అస్త్రాలను పూజించేవాళ్ళు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి దేవుడిని పూజించడం అంటే కష్టంగా తోచేది. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఈరోజు నీకు ఇష్టమైన దేవుడిని పూజిస్తున్నావేమో, లేదా నువ్వు యేసు ప్రభువుని పూజిస్తున్నావు. కరెక్టే, నువ్వు యేసు ప్రభువుని పూజిస్తున్నావు, కానీ నువ్వు పూజించే దేవుడు బైబిల్లో ఉన్న యేసు ప్రభువు కాదు. బైబిల్లో ఉన్న యేసు ప్రభు నీ హృదయాన్ని కడగాలని కోరుకుంటాడు. బైబిల్లో ఉన్న యేసు ప్రభు నీ పనులు ఆయనకు మహిమ తెచ్చేలాగా ఉండాలని కోరుకుంటాడు. బైబిల్లో ఉన్న యేసు ప్రభు పూర్తిగా ఆయన మీద నువ్వు ఆడుకోవాలని ఆశపడతాడు. నువ్వు ఇష్టపడే యేసు ప్రభు ఎలా ఉంటాడు తెలుసా? ఈరోజు మనుషులు అనేక మంది ఎలాంటి దేవుని పూజించాలనుకుంటున్నారంటే తాము తప్పు చేస్తారు, కానీ ఆ తప్పుని ఎత్తి చూపించని దేవుడు చూస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయమేట్రా అని అడిగే పాస్టర్ గారు వాళ్ళకి ఇష్టం ఉండదు. చర్చికి రాలేదేట్రా అని అడిగే పాస్టర్ వాళ్ళకి ఇష్టం ఉండదు. అవసరమైతే పాస్టర్ని మార్చేస్తారు, చర్చిని మార్చేస్తారు. అదే వాళ్ళకి ఇష్టమైన దేవుడు. నువ్వు తెచ్చుకొచ్చావో మంచిది, డబ్బులు ఇచ్చావో మంచిది, దేవుడు నిన్ను దీవిస్తాడనే ఆశపడి దీవించే పాస్టర్ గారిని కోరుకుంటారు. నువ్వు చర్చికి రావడం కాదు, డబ్బులు ఇవ్వడం కాదు, నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో పెట్టుకోకపోతే నష్టపోతావు. ఈ రోజు బాగున్నావు, రేపు అదుపులు చేసి వెళ్ళిపోతావు. జాగ్రత్త అని చెప్తే అది మనకు కష్టంగా అనిపిస్తుంది. పాత నిబంధన చదవండి. పాత నిబంధనలో దేవుడు చాలా కఠినంగా మాట్లాడతాడు. కారణం ఏంటి తెలుసా? వారు మనుషులు దీవించబడాలని కోరుకుంటారు. నువ్వు సరిచేయబడకుండా దీవించబడవు, పశ్చాత్తాపడకుండా దీవించబడవు, దేవునితో నీ హృదయాన్ని క్రమర్చకుండా దీవించబడవు. జాగ్రత్త. బహు భయంకరమైన సమయంలో ఉన్నాం తెలుసా? మనం బహు భయంకరమైన సమయంలో ఉన్నాం. అపవాది మనల్ని దేవుడి పేరు మోసం చేస్తా ఉన్నాడు. అపవాది దేవుడి పేరు మోసం చేస్తా ఉన్నాడు. నీకు ఖండించే వాక్యము నీకు దొరకడం అదృష్టం నిజంగా. నేను గొప్ప అని చెప్పలేదు, కానీ ఎక్కడైనా సరే నీకు ఖండించే వాక్యం చెప్పడం అనేది నీకు పొందుకోవడం అనేది గొప్ప ధన్యత భావించాలి. నీ ఇష్టం వచ్చినట్టు జీవించాలి. అలాంటి వ్యక్తుల్ని నీ దగ్గరికి తీసుకొస్తాను అపవాది. ఒక వ్యక్తిని చూసి ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకమ్మా ఇలా పట్టలేసుకుంటున్నావు, ఎందుకమ్మా ఇలా చదువుకున్నావు, ఎందుకమ్మా ఇలాంటి మాటలు వినడానికి వెళ్తా ఉన్నావు అంటే నీకు కోపం వస్తుంది. కానీ వాళ్ళు నీకు దీవెన కొరకే వచ్చాడు. ఆ వ్యక్తి, ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ నీ దీవెన కొరకే. ఎందుకంటే నీ అడుగులు జారకుండా దేవుడు పంపించిన ఒక వ్యక్తి అన్నావు. దాన్ని బట్టి దేవుడు స్తుతించు. అంతేగా నేనేం చేశాను, పట్టలేసుకోవడం తప్ప, జుట్టు చూపడం తప్ప ఇది కాదు చేయాల్సింది. చాలాసార్లు మనుషులు ఎలా మోసపోతా ఉన్నారో చెప్తా ఉన్నాను. మనుషులు ఎలా మోసపోతా ఉన్నారో చెప్తా ఉన్నాను. మనుషుల్ని అపవాది ఎలా మోసం చేస్తా ఉన్నారో చెప్తా ఉన్నాను. వ్యభిచారి అయిన ఒక స్త్రీ, నేను చెప్తా ఉన్నాను వినండి. వ్యభిచారి అయిన స్త్రీ ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఒక భయంకర ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక రోజు లేచి చెప్తా ఉంది, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అంది. ఏంటమ్మా వాగ్దానం? నేను నీకు తోడుగా ఉంటాను, నీ శ్రమంలో నేను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను ఆయన దేవుడు పేరు పెట్టి మోసం చేస్తుంది. దేవుడు నీతో మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే, ఓ వ్యభిచారి నీ జీవితాన్ని సరి చేసుకో, లేకపోతే నేల మీద దేకే పరిస్థితి వస్తుంది, నీకు పురుగులు పడతావు. అది మాట్లాడతాడు దేవుడు. నిజంగా జరిగింది. మా సంఘంలో కాదు, ఎక్కువ ఆలోచించండి. మా సంఘంలో కాదు, వేరొక చోట. ఆ కుటుంబాన్ని మోసం చేస్తున్నాయి. అప్పుడు
దేవుడు మాట్లాడితే తప్పిస్తాడమ్మా, దేవుడు మాట్లాడితే జీవిస్తాడమ్మా అనుకున్నారు. లేదు లేదు, దేవుడు ముందే మాట్లాడతాడంటే నీ కళ్ళ ముందు నువ్వు చేసిన ప్రతిదాన్ని పెట్టి గద్దిస్తాడు. 50 చివరి భాగం ఉంటుంది. ఇన్ని రోజులు ఊరుకున్నాను కదా, నేను కూడా ఇలాంటి వాడిని నువ్వు చేసిన ప్రతి ఒప్పుకుంటావు అనుకున్నాను. కాదు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ కళ్ళ ముందు నువ్వు చేసిన ప్రతిదీ పెట్టి గద్దిస్తాడు. ఆ గద్దెంపు నీకు వినపట్లేదంటే నువ్వు అపవాదితో సాధింపు కలిగి ఉన్నావు. చాలా మంది మనుషులు కొన్నిసార్లు రోడ్డు మీద నడిచేస్తా పిల్లలు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. చూసారు ఎప్పుడన్నా? చేతుల్లో చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా దానికి వైర్ కూడా లేదు, పెట్టుకుని ఇంటారు. పక్కన అదే బాబు బస్ వస్తుంది అందరూ ట్యాగ్ వేస్తారు, కానీ వీడికి మాత్రం వినపట్లేదు. లారీ వస్తుంది ట్యాగ్ వినపలేదు, గుర్తేసి చచ్చిపోతా ఉన్నారు. అలాగే దేవుడు నీ చెవుల్లో గద్దెంపు మాటలు పెడతా ఉన్నాడు. సరి చేసుకో, శ్రమ వస్తుంది నీకు, సరి చేసుకో. నీ బిడ్డలకి ఒకరిని కొనపడుతుంది. నీ చెవుల్లో ఏదో పెట్టుకున్నావు కాబట్టి దేవుడు మాట్లాడట్ల, నీకు పశ్చాత్తాపడతాడు. దేవుడు ఒకరిని సరిచేయకుండా వాగ్దానంలో నేను అనేక మంది చూశాను. నాకన్నా గొప్ప సాటి తెలుసా, ఏ మనిషిని సరిచేయకుండా దేవుడు ఎప్పుడూ వాగ్దానంలో, ఏ మనిషిని సరిచేయకుండా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడంటే అక్కడ తెలుసా, ఈ రోజు కాకపోతే రేపన్నా సరి అవుతాడేమో, రేపు కాకపోతే ఎల్లుండన్నా సరి అవుతాడేమో అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంతే. నలుగురు చూసాం మనం, నీ ప్రవర్తన ద్వారా ఈడ్చుకుంటామో దేవుడు అనేక సార్లు. ఆయన గాయాలు రేపుతా ఉన్నావు, ఆయన గురించి సాక్ష్యం చెప్పాల్సిన చోట, ఆయన నీ జీవితంలో ఏ మేలు చేశాడో చెప్పాల్సిన చోట దేవుడు నమ్ముకున్నా కదండి మేము రాకూడదు, దేవుడు నమ్ముకున్నా కదా మేము చేయకూడదు, దేవుడు నమ్ముకున్నా కదా ఒట్టు పెట్టుకోకూడదు. నేరం నమ్ముతాం కదా దేవుడు కదా. కొంతమంది చూస్తాను నేను, ఒక అమ్మాయి ఉంది భయంకర పరిస్థితుల్లో వచ్చి దేవుడు చూసింది, దేవుడు ఇబ్బందులు తీసుకెళ్ళాడు, కుటుంబాన్ని కట్టాడు, ఎంతో చేశాడు. సడన్ గా ఒక రోజు ఆయన బొట్టు పెట్టుతారు. ఎందుకు పెట్టుకోవాల్సిన బొట్టు? ఒక బొట్టు పెట్టుకున్న స్త్రీని క్రైస్తవులు అనుకుంటారు చూడగానే. ఎంతో చేశాడు కదా దేవుడు ఆయనకి, ఎందుకని ఇంత చిన్న బొట్టు దగ్గర ఎందుకని కత్తులు పడిపోయింది. మీరు చాలా మందికి బొట్టు పెట్టుకున్నారంటే మీరు కాదు, బయట కొంతమంది ఏమో బొట్టు పెట్టుకున్నామంటే ఒక కుటుంబం దగ్గర మేము వెళ్తాం, పిలిచేవాళ్ళు వెళ్తా ఉండేవాళ్ళు, 3 ఆడపిల్లలు. చాలా భయంకర స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే దేవాలయానికి పడ్డారు, స్థిరపడ్డారు, పేరెంట్స్ బయటకు వచ్చారు, వేరే తెచ్చి వెళ్తారు. ఆయన పిలుస్తూ ఉండేవారు, కొన్నిసార్లు వెళ్తా ఉండేవారు. ఒక రోజు ఎందుకంటే 3 పిల్లలు చుట్టూ బొట్టు పెట్టుకున్నారు. ఈయన పిల్లలు బొట్టు పెట్టుకుంటారంటే అని ఆ బొట్టు కాదు అని అది అయ్యారు అంటారు, అయ్యారు బొట్టు కాదు అయ్యారు అది అంటే నాకు చెప్పేసి నా తల్లిదండ్రులు మానేసియా, వాళ్ళకి ఏమైనా పుట్టుకొస్తు ఉంటే అది బొట్టు అనుకున్నారా అని ఆయన అంది. అది స్టిక్కర్ అని అంది. ఏంటంటే సరైనమ్మా అంటే ఆవిడ చెప్పింది కంటే కుంకుమతో పెట్టుకునేది బొట్టు. నార్త్ ఇండియాలో ఇక్కడ దాకా 5 బొట్లు పెడతారు, ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క పేరు ఉంటుంది. స్టిక్కర్ పెట్టుకోవచ్చా? ఏమంటే అర్థం దాన్ని? ఆ రోజు నుంచి మళ్ళీ ఆయనకి వెళ్ళమంటున్నాడు. ఎందుకంటే అరే ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, మాట్లాడుతూ పక్కింటోడి పిల్లలు వేస్తే ఆ శాస్త్రాలు వస్తే అంటా నేను పక్కింటోడి పిల్లలు వేస్తే వెళ్ళి రాత్రంతా కొంచెం సహాయం చేస్తాం. కొడతారు ఒక రోజు 2 రోజులకే, రోజు చేస్తాం వేస్తే ఎంత కష్టపడి చేసి కొంచెం చింతను మార్చుకోమా అంటే దేని ప్రకృతి పడతా ఉన్నారు, బొట్టు దగ్గర ఓడిపోతా ఉన్నారు. ఆయన మా సంఘంలో ఒక అమ్మాయి ఉంది, ఆయన రోజు సంబంధం వచ్చింది. ఫోటో చూసిన వాళ్ళు అయ్యా ఏంటి బొట్టు పెట్టుకోలేదు, అది మంచి సంబంధం, డాక్టర్ ఎవరో అయిపోయి గుర్తు తెలుసుకున్నాను, డాక్టర్ ఏమో ఏంటి బొట్టు పెట్టుకోలేదు, చేసుకో నమ్ముకున్నాం అన్నారు. అమ్మో చేసుకో చేసుకోమన్నారు. రేపు నుంచి బొట్టు పెట్టుకోవచ్చున్నాను అలా ఆ తల్లిదండ్రులు. డాక్టర్ అయినా పర్లేదు కానీ బొట్టు పెట్టుకుంటాను మా అమ్మాయి ఇష్టపడదాం, అమ్మాయి రైతు ఎదురు అనుకున్నాను. నేను చూసిన అమ్మాయి అన్ని వెళ్ళిపోతుంది, ఏ కష్టం రాదా,
ఏ ఇబ్బంది రాదు. బొట్టు పెట్టుకుంటేనే వెళ్తాననే పరిస్థితి కూడా లేదు, ఏం లేదు అక్కడ. ఒకరోజు బొట్టు పెట్టి కనబడింది, అన్ని నాన్నలో పడతా ఉంటాయి. చాలాసార్లు నిజమే, చాలా సడన్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే కళ్ళు ఐవిట్టేది అన్నమాట, కరెక్ట్గా దొరికిపోతుంది. బాధ అనిపిస్తుంది. అండ్ నేను అనుకుంటాను, ఒకసారి అనుకుంటాను, దేవ ఎందుకు నాకు చూపిస్తావు, ఎందుకని చూపించడం అంటే దేవుడు జస్ట్ చూపించే ఏం కాదమ్మా, నాకు ఏం కాదు, అది కాదు. ఎందుకని అంటే ఆ వ్యక్తి గురించి చాలా ప్రార్థన చేస్తాం మేము. అదే కుటుంబంలో శాంతి లేదే, పరామర్శిస్తుంది అని ప్రార్థన చేస్తా ఉన్నాము. కొంచెం కొంచెం దేవుడు దొరుకుతా ఉంది. దేవుడు కొంచెం కొంచెం ఇచ్చే దేవుడు కాదు, తప్ప మారుస్తాడు, తలకలు చేస్తాడంటే. ఏంటి దేవా అనుకుంటా ఉన్నప్పుడు తప్పని ఆయన గుర్తు పెట్టుతాను. అదేంటంటే మనకి అదొక సమాధానం. ఎందుకు దేవా అని అడుగుతున్నాను కదా, ఇదిరా బాబు ఆ అమ్మాయికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన పక్కన పెడితే నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయిని చేయాలనుకుంటున్నా. కానీ ఏం చేస్తున్నా, అమ్మాయి లోపలికి రాకుండా అడ్డాన్ని వేసుకుంటాము. ఆ అమ్మాయి అంత భయంకరమైంది అనుకుంటారు, కానీ మీరు ఘోరంగా ఏదో ఒక అడ్డం పెట్టుకున్నారేమో అనుకున్నాను. ఒక భార్య పట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు పట్టలేదు, ముగిస్తానండి, వాళ్ళ పిల్లలు పట్టలేదు. చాలా రోజులు సంవత్సరాలు అవ్వలేదు, కొంచెం కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది. బాధపడతా ఉన్నాం, విద్యార్థిని ప్రార్థన చేస్తాం, చాలాసార్లు వాళ్ళ గురించి అనుకుంటాము, ఏదో టైంలో ప్రార్థన చేస్తా ఉంటాం వాళ్ళ గురించి. ఒక రోజున వాళ్ళ దగ్గర బంధువులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరు పట్టలేరు, వాళ్ళు లేరు, వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఒక చోటకి వెళ్ళారు, ఆ పిల్లవాడు నిద్రపోయాడు. అమ్మాయి వేసి వెళ్ళిపోతున్నారు, ఆ పిల్లవాడు నిద్రపోతున్నాడు. ఆ భార్య భర్తలు ఇలా ఉదయం వెళ్ళిపోతే ఎవరు వస్తారు ఆ ఇద్దరు ఏదేదో మాట్లాడుకుంటా ఉన్నారు. ఇదే అక్కడే ఉంది. ఏంటి అక్కడ కొట్టుకున్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ తొక్కుకుంటే వెళ్ళే పరిస్థితి. ఒకవేళ ఎవరు తీరేంటి, వాళ్ళ దగ్గర ముందు ఉన్నారు కదా, తీరేంటి వాళ్ళ బయటకు వస్తుంటే వాళ్ళిద్దరు మొహాలు కంటగంటారు కదా, మొహట్ల పెట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అక్కే వెళ్ళి ఎత్తుకోపోతా ఉంది. అప్పుడు అక్కడ నేను తిరిగి తీసుకున్నాను. మన సొంత విద్యవంతుడు కదా, చిన్నపిల్లడు కదా, పండుకున్నాడు కదా, ఆయన ఎత్తుకోవడానికి ఎంత బాధపడ్డారో. బహుశా ఇది కూడా ఒక కారణమేమో. ఎవడో పిల్లలు ఎత్తుకుంటాం, మనం వేసుకుంటారన్నమాట. నేను చెప్పిన సందర్భంలో మాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నాడు, ఎవడో పిల్లడు పడుకున్నాడు, ఎవరో వచ్చే పరిస్థితి ఎత్తుకుని పక్కన పడుతుందా, పనులు పడుతుందా అనిపిస్తుందా, కనీసం ఎవరు మాట్లాడలేదు అనిపించలేదు. అంటే నీకు పిల్లలు పెంచే అర్హత రాలేదేమో, అందులో ఎవరైనా అనుకుంటుంది అనిపిస్తున్నా. తీర్పు చేస్తున్నా కాదు, కానీ వాకించిన వాళ్ళ ఒకరు బొట్టు పెట్టుకున్నారు, ఇంకోటి పిల్లలు తెలుసుకోవాలి. ఇది నీ జీవితం ఏమవుతుందో నాకు తెలియదు, నీ జీవితం ఏమవుతుందో నాకు తెలియదు. దేవుడు చూడు, దేవుడు మాట్లాడే స్థితిలో ఉన్నావో లేదో పరిశీలన చేసుకో. ఇంకొక విషయాన్ని చూపించి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. లోకాసు వార్త 17వ అధ్యాయము 17 వచ్చినట్టు 15 అమ్మా, సారీ నేను చొక్క పెట్టాను, 5, 7 మారిపోయింది. 15 చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి, ఇక్కడ వారు అనే మాట కొద్ది నుంచి మనం చూస్తా ఉన్నాము. వారు అంటే ఒక గుంపు ఏం చేశారంటే ఆయన ఈడ్చుకెళ్ళారు. ఒక గుంపు ఏం చేశారంటే ఒక అధికారి దగ్గరికి తీసుకెళ్లి నేలను మోపారు. ఒక గుంపు ఏం చేశారంటే ఆయనను సిలువ మీద కేకలు వేశారు. ఒక గుంపు అడిగింది పొందుకుని, ఆ మాటని చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు అడిగారు సిలువ వేయమని. దాంతో పాటు ఒక శాపాన్ని కూడా పొందుకున్నారు. వాళ్ళు ఇతను ఉగ్రత, ఇతని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండని అని అడిగారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు, వాడిలో ఒక్కడు, ఆ మాటని చూపించాలనుకుంటాను 17, 15లో వారిలో ఒకడు, అంటే ఒక గుంపుగా ఉన్నవాడు ఆ గుంపంతా ఇడ్చుకెళ్ళారు, గుంపంతా నేల మోపారు, గుంపంతా సిలువ కేకలు వేశారు, గుంపంతా అడిగింది పొద్దున దాని పేరు
అందుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఒక్కడు ఏం చేస్తున్నాడంటే చదవమ్మా చదువురా, తనకు స్వస్థత కలగడం చూసి, మేలు కలగడం చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి అతను చేసిన ఒక్కొక్క పని చూడండి. ఫస్ట్ తనకి స్వస్థత పత్రాన్ని చూశాడు. అనేక సార్లు అనేక మంది వ్యక్తులు స్వస్థత లేనప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థత పడిన తర్వాత స్వస్థపడ్డాన్ని చెప్పడానికి కూడా నోరు రాదు చాలా మంది. ఇంకా కొంచెం ఉంది కదా. చూశాడు, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనకు జరిగిన మేలు బట్టి దేవుని మహిమపరచడం రావాలి. అంత మాత్రమే కాదు, ఏం చేస్తాడు తెలుసా, తిరిగి వస్తా ఉన్నాడు. ఎక్కడికి వస్తా ఉన్నాడంటే ఆయన దగ్గరికి వస్తా ఉన్నాడు, ఆయన సన్నిధికి వస్తా ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ఏం చేస్తాడమ్మా చదువు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానే ఉన్నాడు. ఆయన పాదముల యొద్ద సాగిల పడతానే ఉన్నాడు. హల్లెలూయా. ఇతను కూడా గుంపులోనే ఉన్నాడు. ఇతను కూడా కొంతమంది వ్యక్తులతోనే ఉన్నాడు. వారు అని పిలువబడుతున్న సముదాయంతోనే ఉన్నాడు, సమూహంతోనే ఉన్నాడు. కానీ ఇతను వారికి వేరైపోయాడు. వారు జయంతి చేస్తా ఉన్నాడు. వారు ఈ లోకం వైపు వెళ్తా ఉన్నారు, యాజకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు, కుటుంబం దగ్గరికి వెళ్తా ఉన్నారు, దేవుడి కంటే వ్యతిరేకమైన దిశలో వెళ్తా ఉన్నారు. కానీ ఇతను మాత్రం వారందరినీ వదిలివేసి మరలా తిరిగి దేవుడి వైపు వస్తా ఉన్నాడు. ఈ తిరిగిన వారిలో ఒక్కడు కూడా వెనక్కి ఊహించుకోవాలంటూ దేవుని ఈడ్చుకెళ్ళదు. ఈయన మాకు మేలే చేశాడు, ఏడు వద్దు అనలేదు. జ్ఞానం పోకుండా ఇదిగో నాకు మేలే చేశాడు దేవుని సాక్ష్యం చెప్పలేదు. సిలువ అంటే వద్దు, ఆయన సిలువ లేదు అన్నవాడు ఒక్కడే కనపడలేదు. నాకు కావాల్సింది ఇది కాదు, ఆయన సిలువ అయితే కాదు నాకు కావాల్సింది, ఆయన జీవించి అనేకులకు సహాయం చేయాలి అని ఒక్కడు కూడా అడగలేదు. కానీ ఇక్కడ ఆ గుంపుకు వేరే ఉండడానికి ఒక్కడు కూడా ఇష్టపడలేదు. కానీ గుంపుకు వేరేగా జీవించడానికి, గుంపుకు వేరేది కోరుకోవడానికి, గుంపుకు వేరుగా ఉండటానికి, వెనకున్న వాటిని అన్నిటి విడిచిపెట్టి దేవుడు తిరగడానికి ఒక వ్యక్తి సిద్ధపడతామని, దేవుడు నీ గురించి ఆశపడతా ఉన్నాడు. ఈరోజు వద్దు, ఇప్పుడే దేవుడు నేను మాటలు వింటా ఉన్నాడు. వేరే దేవుడి దగ్గర రా. దేవుడి జీవితంలో ఇప్పుడు దాకా చేసిన ప్రతి వేలు బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేయాలి. సాగిపడు. వేరుగా ఉంటానికి ఇష్టపడుతున్నావా? వేరుగా ఉంటానికి ఈ వ్యక్తి లాంటి వారిని కావాలని దేవుడు ఆశపడతాను. నేను ఉంటానయ్యా, నా చుట్టూ ఉన్న వారికి వేరుగా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కోరుకున్న వారికి వేరుగా, నీకు నుంచి వేరుగా, నీ దగ్గరికి తిరిగి రావడానికి వేరుగా, నేను స్తుతించడానికి వేరుగా నేను ఉంటానయ్యా. చెప్తావు ఈరోజు దేవుడితో ప్రార్థన చేసుకుందాం.